నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి పెట్టుకునే మోస్ట్ హెల్తీ కిచిడీని చూపిస్తాను. పిల్లలకి ఏ రకంగా చూసుకున్నా ఖచ్చితంగా పెట్టాల్సిన రెసిపీ ఇది. ఐరన్ కంటెంట్ ఎక్కువ, విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్స్, బోన్ గ్రోత్‌కి, ఇమ్యూనిటీకి, డైజెషన్‌కి ఏ రకంగా చూసుకున్నా చాలా చాలా ఎక్కువ పోషకాలు ఉన్న రెసిపీ ఇది. తప్పనిసరిగా పిల్లలకి పెట్టండి. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 4 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. గిన్నెలో 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని మెత్తగా కుక్ అవ్వనివ్వాలి. అవసరమైతే మధ్యలో అయిన నీళ్ళని పోసుకొని కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యే లోపల వేరే బర్నర్ మీద 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని లేత ములక్కాయ ముక్కల్ని బాగా కుక్ చేసుకోవాలి. పప్పు బియ్యంతో పాటు కుక్ చేసుకుంటే ములక్కాయ చితికిపోయి లోపల ఉన్న గుజ్జుతో పాటు ములక్కాయ పైన ఉన్న తొక్కు కూడా పప్పు అన్నంలో కలిసి పిల్లలకి గొంతున పడే ఛాన్స్ ఉందని నేను ఈ విధంగా చూపిస్తున్నాను. పప్పు అన్నం కన్నా ముందే మనకి ములక్కాయ లేతది కాబట్టి 7, 8 నిమిషాల్లో చక్కగా మెత్తగా కుక్ అయి ఉంటుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే గుజ్జును మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల్లో మనకి పప్పు అన్నం కూడా మెత్తగా ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. స్మాషర్ సహాయంతో స్మాష్ చేసుకుని సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పు, పసుపు కూడా లైట్‌గా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని చల్లారినాక ములక్కాయ గుజ్జును గూడా వేసి మొత్తం కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల నేతిని గూడా జీలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.